సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమై లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. హల్లెలూయా! తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా! స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో నా ప్రభా, ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరచండి. విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన మన జీవితానికి ఉపయోగపడేటువంటి చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏం చేశారంటే వాళ్ళు వేగిరమే లేచి, ఇది చాలా మరి అద్భుతమైన విషయం. ఎవరైతే వేకువనే లేస్తారో వాళ్ళ జీవితంలో ఏం జరిగితే చెప్తున్నాడు దేవుడు. ఏం చేస్తారంటే వాళ్ళు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి, దే రోజ్ అప్ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ అండ్ వర్షిప్డ్ బిఫోర్ ద లార్డ్. వర్షిప్డ్, ఇది వర్షిప్ సమయం, ఇది దేవుని ఆరాధించే సమయం, దేవుని మొక్కేటువంటి సమయం. మొక్కటం అంటే నమస్కారం చేయటం కాదు. సాగిల పాడి మ్రొక్కెదము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని. మ్రొక్కి అంటే వర్షిప్ అని ఇంగ్లీష్లో ఉంది. తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చారంట. కాబట్టి నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి దేవునికి చేయవలసింది చేసి, హల్లెలూయా, ఉదయం మంది లేవాలి. ఎలా లేవాలి? లేస్తున్నారు చాలామంది వేగిరమే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చారు. అంతటి ఎల్కానా తన భార్య హన్నాను కూడిన ఆమె యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు గనుక గర్భమును ధరించిందంటాడు. హల్లెలూయా! ఈ రోజున నీ జీవితంలో ఏదైతే జరగడం లేదో, ఏ కార్యమైతే జరగడం లేదో, ఏదైతే బంధకాలుగా బంధించబడిపోయో, ఎంతో ప్రయత్నం చేస్తున్నా విఫలమవుతూ ఉన్నారో, ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటి లేవాలి, దేవుని సందులో మొక్కాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కారంట. ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కారు. అద్భుతం జరిగే ముందు ఏం చేయాలంటండి? వేగిరమే, ఉదయాన్నే. హల్లెలూయా! నీ గర్భం తెరవబడాలంటే ఉదయమే వేగిరమే లేవాలి. నీ యొక్క వివాహ విషయంలో అద్భుతం జరగాలంటే ఉదయమే వేగిరమే లేవాలి. నీ యొక్క వ్యాపార విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ సంఘంలో, సమాజంలో మార్పులు చేర్పులు సంభవించాలి. విడిపోయిన వారు కలవాలి. మరి నష్టపోయిన వారు లాభపరచబడాలి. మనకి ఇవ్వాల్సిన వారు ఇవ్వాలి. మనం ఇవ్వాల్సినటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఇవన్నీ నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలంట? కుదిరినప్పుడు కాదు, ఉదయమే వేగిరమే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి వారిలో అటువంటి భారము బాధ్యత దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి నడిపించును గాక. ఉదయమే వేగిరమే. థ్యాంక్ యూ జీసస్. వేగిరమే, ఉదయమే వేగిరమే లేచి 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 లేస్తున్నారా? ఉదయమే వేగిరమే లేస్తున్నారా? బ్రదర్, మేము లేచాం కదా. ఎస్, లేవటం మాత్రమే కాదు, లేచి యెహోవాకు మ్రొక్కి లేస్తూనే ఉన్నాం. ఈ రోజున ఉద్యోగం ఉందని లేస్తూ ఉన్నాం, లేకపోతే ఊరెళ్ళాలని లేస్తూ ఉన్నాం, లేకపోతే బంధువులు వస్తారని లేస్తూ ఉన్నాం, లేకపోతే ఈరోజు ఏదో ప్రత్యేకత ఉందని లేస్తూ ఉన్నాం. అంతేకాని దేవుని మ్రొక్కడం కొరకు లేస్తున్నారా? ఎర్లీ మార్నింగ్ దేవుని మ్రొక్కడం కొరకు లేస్తున్నారా? లేచి మొక్కినటువంటి వారు ఏం చేస్తారంటండి? పొందుకుంటారంట. ఏదైనా పొందుకుంటారంట.
కాబట్టి అంతవరకు గొడ్రాలుగా పిలువబడినటువంటి హన్నా జీవితంలో ఎప్పుడైతే లేచి ప్రార్థించిందో పొందుకున్నది. ఆమె జీవితంలో అద్భుతాన్ని పొందుకున్నది. గర్భం తెరవబడింది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాడు అంటే దేవుడు మర్చిపోతాడా? దేవుడికి మరపు ఉన్నదా? లేదు. దేవునికి నీకు కొన్ని అవిశ్వాసపు ఆటంకాలు ఉంటాయి. ఎప్పుడైతే విశ్వాసపు లెవెల్లో మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ముందుకెళ్తామో అద్భుతాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఉదయం అంది వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చారంట. అంతటి ఎలకన తన భార్యకు హన్నాను కూడిన కనుక యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. దేవుని సందులో చేయవలసిన పని దేవుని సందులో చేశారు. అలాగని చెప్పి ఊరుకోలేదు అక్కడితోటి. వారు చేయవలసిన పని వారు చేశారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నువ్వు చదువుకున్న వ్యక్తి అవ్వచ్చు, చదువుకుంటున్న వ్యక్తి అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండొచ్చు, వివాహ ప్రయత్నాలు అవుతాయి. ఏదైనా కానీ దేవుని సమయాన్ని దొంగిలించేసేసి నీ జీవితంలో కార్యం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డా అది స్వతంత్రించుకోనలేవు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తూ అప్పుడు నీ ప్రయత్నాలు చేయాలి. అప్పుడు నీ కార్యాలు నెరవేర్చబడతాయి. అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు చెప్పగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మొట్టమొదట మనిషి లేవటం నేర్చుకోవాలి. లేస్తే సరిపోతుందా? మరి ఏం చేయాలంటండి? వేగిరమే లేచి యెహోవాకు మొక్కి, లేచి మొక్కి వచ్చారు. వెంటనే పుట్టాడు బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, జీవితంలో ఏది కూడా వృధా కాకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా సమయం. దేవుని వైపు చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా. ఈ వాక్యమైన వారిని జ్ఞాపకం చేసుకొని వేగిరమే లేచి నీ సన్నిధిలో గడిపి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచే వారికి విస్తారమైన అద్భుతాలను చేస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న వారందరి జీవితంలో ప్రత్యేకమైన అద్భుతాలను చేశావు. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చేసావు. నీకు వందనాలు. విడుదలిచ్చావు. నీకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్.